మీరు నిరుద్యోగులకు కోసము ఉద్యమం చేయడానికి గల కారణాలు ఏంది? అసలు మొన్న ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే మళ్ళీ మిమ్మల్ని ఎవరైతే నిరుద్యోగులను కది చూపిస్తాం ఇది చూపిస్తామని ఆశ చూపిస్తాం. అసలు మీకున్న సహచరులు ఎవరున్నారు? అసలు మీ ఉద్యమం చేయడానికి గల కారణాలు అంటే మన తెలంగాణ ఏర్పడింది నిధులు, నియామకాలు, నీళ్లు అనే ట్యాగ్ లైన్ పైన ఏర్పడింది. దానికోసం మేము చదువుకునేటప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. అప్పుడు తెలంగాణ అంటే ఒక ఆంధ్రోలు ఇక్కడికి వెళ్ళిపోతే ఉద్యోగాలు చాలా వస్తాయి, ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అనే ఒక భావన ఏర్పాటు చేసి మొత్తం రాజకీయ నాయకులు ఆ భావన ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఆంధ్ర రాజకీయ నాయకులు కానీ, ఆంధ్ర సిటిజన్స్ కానీ తెలంగాణకి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు అనే విషయాలను బాగా బ్రెయిన్ లోకి ఎక్కిచ్చేసి సాధారణ ప్రజలకు అలా కొంత వాస్తవాలు ఉన్నాయి, చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి. అవి నమ్మి మనము తెలంగాణను సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తెలంగాణలో ఒక్కసారి కూడా మనకు ఈ రాజకీయ నాయకులు సాధారణ ప్రజల గురించి ఆలోచించడం మానేసి ఉద్యోగాలు ఏదైతే నిధులు, నియామకాలు, నీళ్లు ఉన్నాయో నీళ్ల గురించి ప్రాజెక్టులు కడుతున్నారు. ఆ ప్రాజెక్టులు ఏ ఒక్క ఉద్దేశంతో కడుతున్నారు? మీరు నిజంగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కడుతున్నారా, లేకపోతే మీ జేబులు నింపుకోవడానికి కడుతున్నారా అనేది చాలా కాంట్రవర్సీ వస్తున్నది. దానిపైన రాజకీయ నాయకులు ముందడుగేస్తున్నారు, కడుతున్నారు. అలా నిజాలు ఉన్నాయి, నిజాలు లేదే నిప్పు లేదే పొగరాదన్నట్టు నిజాలు ఉన్నాయి కొంతవరకు. ఆ నిజాలు ఉన్నాయి, ఆ ఉపయోగం ప్రజల వరకు చేరుతుందా అనేది కూడా క్వశ్చన్. సరే, నిధులు ఎంతవరకు మన తెలంగాణలో ఎంతమందిని అభివృద్ధి చేసినారు? మీరు సాధారణ ప్రజలను అభివృద్ధి చేసినారా? తర్వాతకి వృత్తి పనులు చేసుకునే వారు అభివృద్ధి చేసినారా? కూలి పనులు చేసుకునే వారు అభివృద్ధి చేస్తున్నారా? ఎవరిని అభివృద్ధి చేశారనేది కూడా అదొక సందిగ్ధమైన కోణం. అని రెండో నియామకాలు అనేది ఇది ఒక పెద్ద సమస్య. 10 ఏళ్ల పరిపాలనలో, బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో ఇంటికి ఒక ఉద్యోగము, లక్షల ఉద్యోగాలు అన్న బీఆర్ఎస్ ఎవరికి ఉద్యోగాలు ఇచ్చింది? ఎంతవరకు నిజాయితీకి ఎంతవరకు మీరు ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టారు? ఎంతవరకు నిజంగా చదువుకున్న వాళ్ళకి ఎంతవరకు ఉద్యోగాలు వచ్చినాయి కూడా అదొక ప్రశ్నగా మిగిలిపోయింది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అంటారు కదా, ఇప్పుడు కేటీఆర్ కూడా చెప్తున్నారు కదా మీకు ఇన్ని కేటీఆర్, హరీష్ రావు కూడా చాలా మీటింగ్ చెప్పారు మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అందించినామని ఒక లిస్ట్ కూడా చెప్పి అంకె కూడా చెప్తున్నారు. మరి అది నిజం ఉండొచ్చునా ఏమన్నా అవుదాం అనుకుంటారా? అంకె ఉన్నప్పుడు మీరు ఏ అంకె ఉన్నదో ఆ అంకె, ఆ నోటిఫికేషన్ నెంబరు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినా మీరు బయట పెట్టండి. ఒక ఎమ్మెల్యే, ఒక వాళ్ళకి సంబంధించిన ఒక నాయకుడేమో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మళ్ళీ వీళ్ళు వచ్చేమో 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామంట. ఎవరి మాట నమ్మాలండి? మీకు ఏమైనా మీకు కరెక్ట్ గా డేటా ఉంటే డేటా ముందు పెట్టండి. ఇంకోటన్నా ఉద్యోగాల విషయాలు వచ్చేసరికల్లా కేవలం ఎలక్షన్ టైంలో గుర్తొస్తుంది. కానీ ప్రాజెక్టులు మాత్రం ఇలా టైం వచ్చినప్పుడు వీళ్ళకు ప్రాజెక్టులని ఒక ఎస్టిమేషన్ ఒకటి ఉంటది. దాని తర్వాత వీళ్ళు ప్రాజెక్టు యొక్క బడ్జెట్ పెంచి పడేస్తారు, అలా కమిషన్ వస్తాయి. మీకు ఉద్యోగాలు ఇస్తే కానీ ఉద్యోగాలలో మాత్రం ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోటిఫికేషన్ లో 100 వేకెన్సీస్ ఉన్నాయనుకో, మరి మీరు ఎందుకు దాని వేకెన్సీస్ ని పెంచట్లేదు? మీరు ఎందుకు పెంచట్లేదు? మీరు ఎందుకు సంఖ్యను పెంచట్లేదు? కేవలం వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే నోటిఫికేషన్స్ చేస్తున్నారు. వీళ్ళు నిధులు తన్నుకోవడానికి మాత్రమే వీళ్ళు ప్రాజెక్టుల యొక్క అంచనాను పెంచుతున్నారు తప్ప మీరు ప్రజలకు చేయాల్సినది చేస్తలేరు. ఈ రోజు మీరు ఇప్పుడు ఇది ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి, మీరు ఎందుకు పెండింగ్ పెట్టారు? అదే ప్రాజెక్టుల విషయంలో మీరు పెండింగ్ పెట్టారా? పెట్టారు. కానీ ఈరోజు పెండింగ్ పెడతారు అంటే సాధారణ ప్రజలు, పేద ప్రజలు చదువుకోవద్దు, విద్యావంతులు కావద్దు, ప్రశ్నించొద్దు. వీళ్ళ యొక్క స్ట్రాటజీలు చాలా గొప్పగా ఉంటాయన్న, ఎవరికి సాధారణ ప్రజలకు రాదు. ఇంకోటి, ఈ తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన ఏ ఒక్క కుటుంబం బాగుపడదు. తెలంగాణ ఉద్యమంలో ఇంత బడ్జెట్ ఉన్నది కదా, తెలంగాణ అప్పుల రాష్ట్రంగా అయింది కదా, కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఏ ఒక్క ఎమ్మెల్యే, ఒక మంత్రి పేదోడైందా, అప్పుల పాలైందా? అంటే వాళ్ళ సంపాదన ఆగలేదు. లక్షలలో ఉన్న వాళ్ళు ఈరోజు 1,000 కోట్లు 100 కోట్లకు వచ్చినారు, యూనివర్సిటీలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద ఆస్తి పనులు అయినారు. కానీ పేద ప్రజలుగానే మిగిలిపోయారు. ప్రజలకు గమనించాలి. ప్రజలు కూడా చాలా మంది కొంతవరకు ఏం ఆలోచిస్తున్నారంటే నువ్వెంత బడ్జెట్ పెట్టగలుగుతావు ఎలక్షన్ లో? నిజంగా నాయకుడు అనేటోడు, ఏదైనా మంచి చేయాలనుకున్న నాయకుడు ఎన్నికలలో పార్టిసిపేట్ చేయాలంటే ఆలోచిస్తున్నాడు, నేను అంత బడ్జెట్ పెట్టగలనా? బడ్జెట్ లేదు, మనం ఎందుకు పార్టిసిపేట్ చేయాలి, మన పరువు పోతుంది ఎలక్షన్ లో అనే విధానానికి
ప్రజల్ని దేదార్చి రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎంత పైసలు ఖర్చు పెడతారు, కానీ ఒక హాస్పిటల్ కట్టరు. ఒక హాస్పిటల్ మనం మునుగోడు నియోజకవర్గం తీసుకుంటే ఇన్ని సంవత్సరాలైంది. ఒక్క మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు మండలం కేంద్రం కదా, మునుగోడు నియోజకవర్గం కేంద్రం మునుగోడు మండలం కదా, ఒక్క గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు. రాజగోపాల్ రెడ్డి మస్తు చేస్తున్నారని చెప్తున్నారు, ప్రజలు కూడా మస్తు గొప్పగా చూపిస్తున్నారు ఆయన. అంటే మాకు కనిపించలేదు అన్నది. మరి ఎవరికైనా కనిపించిందో కానీ మరి ఎక్కడ దాచిపెట్టారు, మరి ఎక్కడ తలుపు పెట్టి దాచిపెట్టారో తెలియదు. కానీ ఆయన జోడ ప్రసాదం చేసుకుంటారు, అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని. అది అప్పుడు 2022 ఎలక్షన్స్ లో ఇది ఉప ఎన్నికలలో వాగ్దానం చేశాడు. నేను గెలిచినా గెలవకపోయినా నేను డిగ్రీ కాలేజ్ కట్టిస్తా, గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కట్టిస్తా అన్నాను. సరే అప్పుడు గెలవలేదు, మరి రెండోసారి గెలిచినా కదా, ఇప్పుడు గెలిచినా కదా. ఏది ఇంటర్మీడియట్ కాలేజ్, ఏది డిగ్రీ కాలేజ్, ఏది ఇక్కడ స్థానికంగా వాళ్ళకి కావాలి. స్థలం దొరుకుతలేదు, అంటే స్థలం లేదా, మొత్తం అక్కడ చాలా లక్షల కోట్ల విలువ గజం ఉందా. చిత్తశుద్ధి ఉండాలన్న, చేయాలని ప్రజా సేవలు చేయడంలో ముందు వరుస ఉంటాడు కదా రాజగోపాల్ రెడ్డి. మరి డిగ్రీ కాలేజ్ కట్టిద్దాం అనుకుంటా, నేను స్థలం దొరుకుతుందా, మరి ఆయన ప్లేస్ దొరుకుతుందా, మనం కడదామంటే వాళ్ళని అడ్డం ఇటు వస్తురేమో అంటే అడ్డం పడుతురేమో, ప్రతిపక్ష నాయకులు మనం అడ్డం పడుతురేమో. అలా ఇక్కడ రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉందంటే ప్రజలకు కావాల్సినటువంటి ఖచ్చితంగా కావాల్సిన నీడ్స్ ఉన్నవి కదా. ఉద్యోగం ఫస్ట్, విద్య, ఆరోగ్యం, తర్వాత ఉపాధి, వీటిని సృష్టించారు రాజకీయ నాయకులు. ఎందుకంటే ఇవి ఉంటే వాళ్ళ అవసరం ఉండదు కదా, మనగడ తాగదు కదా. ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ చూడండి, ప్రభుత్వ హాస్పిటల్కి 1000 కోట్లు అందుతాయి, ఇస్తారు. కానీ దానికంటే ప్రైవేట్ హాస్పిటల్ అదే పైసలు పెట్టినా గానీ వాడు వాళ్ళు హైఫైగా నీకు సర్వీస్ ఇస్తారు. మరి మీరెందుకు ఇయ్యరు? ఎందుకంటే వీళ్ళ యొక్క హాస్పిటల్స్ అవి, వీళ్ళ యొక్క స్కూల్స్ అవి. రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రజల్ని వాడుకోవడం తప్ప ప్రజలకు ఎప్పుడు మేలు చేయరు. ఈ తెలంగాణలో జరుగుతున్నది ఇప్పటి వరకు. ఒకప్పుడు కేసీఆర్ ఏమన్నాడన్న, తెలంగాణ రాగానే నేను 1,00,000 నాగలతోటి రామోజీ ఫిలిమ్స్ దున్నిచ్చిందా? ఆ నాగలు ఎక్కడ పోయింది? ఇరిగిపోయిందా, కూలిపోయిందా, లేకపోతే అది చదవట్టిపోయిందా? కేవలం ప్రజల మధ్య రెచ్చగొట్టి వాస్తవాలని చూపించి ఆ వాస్తవాలను అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదగడానికి, రాజకీయ లబ్ధి పొంది, పదవులు పొంది, ఆస్తులు సంపాదించుకోవడం తప్ప ఈ రోజు ప్రజలకి, సాధారణ ప్రజలకి ఏం జరిగింది? ఈ రోజు సాధారణ ప్రజలకు ఏం జరిగింది? పని చేసుకుంటున్నాడు, కూలి చేసుకుంటున్నాడు. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రైతు బంధు వాళ్ళు పెట్టిన స్కీమ్లలో నాకు నచ్చిన 2 స్కీమ్ అన్న, బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన. ఒకటి రైతు బీమా. రైతు వాస్తవానికి ఏదైనా జరిగి, ఆ ప్రమాదాలు జరిగి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అదొక పథకం. మంచిని మంచాలను చెడు అదే. ఇంకోటి ఇది చెట్లు పెట్టే కార్యక్రమం, అదొకటి గొప్ప కార్యక్రమం. ఆ 2 తప్ప మిగతా అన్ని అక్కడ ఏం ఉపయోగం? ఇప్పుడు భూమి ఉన్నోనికి 100 ఎకరాల భూమి ఉన్నోనికి నువ్వు రైతు బంధు ఇస్తుంటివి, అర్ధ ఎకరం ఉన్నోనికి రైతు బంధు ఇస్తుంది. సరే వీళ్ళకి ఇచ్చినావు, మరి ఏం భూమి లేనోనికి ఏ లబ్ధి పొందాడు? ఇన్ని రోజులు ఏం లబ్ధి పొందాడు? నువ్వు దళిత బంధు అని ఇచ్చినావు. దళిత బంధు ఎంత మందికి వచ్చింది? కేవలం వాళ్ళ నాయకులకి వాళ్ళ అనుచరులకు వచ్చింది. అలా కూడా 10 లక్షలు వస్తే 7 లక్షలు మళ్ళీ ఆ యొక్క స్థానిక ఎమ్మెల్యేకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే గతముల ప్రభుత్వాలు మనకి ఏమన్నా ప్రజలకు చేసినాయా? ఇప్పుడున్న ప్రభుత్వం ఏమన్నా చేస్తున్నారు అంటే ఉద్యోగ విషయంలో మాత్రం, నోటిఫికేషన్స్ విషయం మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం 1,40,000 ఉద్యోగాలు దాదాపు 3 సంవత్సరాల నియామ ప్రక్రియ జరిగి వేగవంతంగా జరిగి అందరికి నియామకం. కానీ 10 ఏళ్లలో నువ్వు 10 ఏళ్ళు పరిపాలించినావు, ఆయన 3 ఏళ్లలో 1,40,000 ఇచ్చినావు. నువ్వు 10 ఏళ్లలో ఎన్ని ఇచ్చినావు? ఎంత మందికి భరోసా ఇచ్చినావు? కేవలం ఇక్కడ ఇప్పుడు స్థానికత గురించి మాట్లాడినప్పుడు తెలంగాణలో నా తాత, నా ముత్తాత, నా వాళ్ళ తాత వారసులు ఇక్కడ పుట్టుంటారు. కేవలం 1 సంవత్సరం నేను ఏదైనా మన తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఏదన్నా అవసరాల కోసము బొంబాయికి ఇప్పుడు వలస పోయినప్పుడు అక్కడ ఒక క్లాస్ అయినా, లేకపోతే అక్కడ 2 సంవత్సరాల క్లాస్ అయినా అతను మాత్రం స్థానికేతరుడు అయిపోతాడు. అదే ఆంధ్ర నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ వాళ్ళ తాత ఇక్కడ ఉండడు, వాళ్ళ ముత్తాత ఇక్కడ ఉండవు, వాళ్ళ ఏది మాయముంత ఇక్కడ ఉండదు, వాళ్ళు ఇక్కడ పుట్టారు. కానీ వాళ్ళు ఇక్కడ చదువుకున్నందుకు ఇక్కడ మాత్రం స్థానికత ఇస్తారు. ఇదంతా ఘోరంగా ఉందంటే దీనికన్నా నిజాం పరిపాలన బెటర్ అనిపిస్తుంది. అప్పుడు ముల్కీలు ఎవరంటే దానికి డెఫినేషన్ ఉంది. ఈ రోజు ముల్కీలు ఎవరంటే ఇక్కడ చదువుకున్ననే ముల్కీలు. ఇళ్ళ మాత్రం తెలంగాణ బిడ్డలకు చాలా అన్యాయం జరుగుతుంది. దీన్ని
దీన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు దీన్ని దీని సమస్యను పరిష్కరించడానికి ముందు అడిగేయాలి. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో వనరులు ఉన్నాయి, ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మన భూములను వాడుకుంటారు, మన భూములని, మన నిధులని, మన తర్వాతకి మన వనరులని, మన కాలుష్యం చేస్తారు, మన భూమిని కాలుష్యం చేస్తారు, మన గాలిని కాలుష్యం చేస్తారు, మన నీటిని కాలుష్యం చేస్తారు. మన దగ్గర ఉన్నటువంటి మన చౌటుపల్లి ప్రాంతంలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. దాదాపుగా నాకు ఐడియా ఉన్నంత వరకు 1000కి పైన కంపెనీలు ఉన్నాయి. మన స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి మీరు ఏం ఉపాధి చూపించారు? అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉద్యోగాల మాత్రం స్థానికేతరులు, ఆంధ్ర వాళ్ళు, అక్కడి వాళ్ళు, వేరే ప్రాంతం వాళ్ళు, బెంగళూరు వాళ్ళు, చెన్నై వాళ్ళు ఉంటారు. మన వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇయ్యరు. అక్కడ ఆ యొక్క స్మెల్ భరించేది, ఆ యొక్క స్మెల్ వల్ల, ఆ యొక్క కాలుష్యం వల్ల ప్రభావితం అయ్యేది మన వాళ్ళు. కానీ మనకు మాత్రం ఉద్యోగాలు రావు. అక్కడ మనకు ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్ ఒకటే కాదు, మన ప్రాంతంలో ఉన్న ప్రతి కంపెనీలలో మన స్థానికులకు మీరు ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన ఎందుకు ఉండదు? ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మూమెంట్ లో మీరు చెప్పిన విషయాలు ఏంటి? మన స్థానికులకు ఏ ఉద్యోగాలు లేవు, ఆ కంపెనీలో కూడా రావాలని చెప్పి ప్రజలు రెచ్చగొట్టారు. ఇప్పుడు ఎందుకు రాదు? మన ప్రజలు కూడా గమనించాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రెండోదన ఈ హైదరాబాద్ లో మనకు మూడో విడత మనకి ఈ హైదరాబాద్ లో కూడా పక్షపాతం ఉందన్న. ఎందుకు? ఇప్పుడు అక్కడ వనస్థలిపురం ఏరియా ఉంది. వనస్థలిపురం ఏరియాకి ఆ ఏరియా ఎంత నీట్గా ఉంటది, ఆ ఏరియా ఎట్లా డెవలప్ అయింది. మన ఏరియాలో ఉన్నటువంటి సరూర్ నగర్, రామంతపూరు, తర్వాతకి నందనవనము, అక్కడ టీకేఆర్ కాలేజ్ సైడ్, తర్వాతకి ఇటు ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ సైడ్ అక్కడ ఎట్లా ఉన్నాయి మురికి కాలువలు. మన సైడ్ మన నాయకులు మనకు న్యాయం చేయాలని వస్తారా? వనస్థలిపురము ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటది. సరూర్నగర్కి ఎన్ని బస్సులు ఉన్నాయి, రామంతపూర్కి ఎన్ని బస్సులు ఉన్నాయి, నువ్వు టీకేఆర్కి ఎన్ని బస్సులు ఉన్నాయి. మన ఏరియాలలో వాళ్ళ ఏరియాలలో కాగితం ముక్క వాడంగానే అక్కడ మున్సిపల్ వాళ్ళు తీసుకుపోయి నువ్వు క్లీన్ చేపిస్తావు. మన ఏరియాలలో కంపులు వేసిపోతుంది. ఇంకా అంత ప్రేమ ఉండొచ్చు మనలో, అది అర్థం అవ్వట్లేదు. అంటే కేవలం ఓటు కోసం మనం ఓటేస్తలేమా? మనం ఓటేస్తాం, మనకు తెలంగాణ వచ్చి ఏం ఉపయోగం? తెలంగాణ వచ్చి ఎవరి కోసం వచ్చింది? తెలంగాణ వాళ్ళ సెటిలర్స్ కోసం వచ్చిందా? మేమే ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని వాళ్ళని విమర్శించట్లేదు, కానీ ఈక్వల్ గా ఆర్టికల్ 14 అనేది ఉంది రాజ్యాంగంలో. ఆ రాజ్యాంగంలో ప్రతి పౌరుని ఈక్వల్ గా చూడాలని. మీరు ఈక్వల్ ఎక్కడ చూస్తున్నారు? మేము అడిగేది ఏంటంటే ప్రతి ఒక్క తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు సమానత్వాన్ని కల్పించండి. మనకు ఇప్పుడు ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో మనకు వచ్చి ఇన్ని సంవత్సరాలైంది, దాదాపు ఒక పుష్కర కాలం దాటింది. మన మునుగోడు, అత్యంత మునుగోడు, తర్వాతకి ఇక్కడ ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గం ఉన్నటువంటి 6 మండలాలు ఫ్లోరైడ్ కు గురైనవి. మీరు ఫ్లోరైడ్ గురించి ఏ రోజు మీరు దాని పరిష్కారం చూసిరా? ఆ నాయకుడు వచ్చాక ఆ ప్రాజెక్ట్ ఆపేస్తాడు, ఈ నాయకుడు రాని వీళ్ళు కట్టిన ప్రాజెక్ట్ ఆపేస్తాడు. మొత్తానికి ఎవరికి నష్టం జరుగుతుంది? ప్రజలకు కదా. ఇప్పుడు మీరు పార్టీలు తర్వాతకి ప్రభుత్వాలు తాత్కాలికం, ప్రజలు అంతిమం. ప్రజల యొక్క అభివృద్ధి అంతిమం, ప్రజల యొక్క సమస్యలు తీర్చడంలో అంతిమంగా మీరు పనిచేయాలి. ఇది అని నేను కోరుకుంటున్నది. అదే ఇప్పుడు చివరిగా మనం ఏమనుకుంటున్నాం అంటే, గతంలో జరిగేదంటే వాని బాగలేదు, ఆయన ప్రభుత్వం నచ్చలేదో తెలియజేసారు, మార్పు కోరుకూరు ప్రజలు ఈయన పెట్టిరు. మరి ఈయన యాక్టివ్ చేస్తుంది. ఇక మరి చివరికి ఇంకా మా అంటే ఇక ఒక సంవత్సరం కూడా చేయడు, ఇంకొక సంవత్సరం మొదలంటే ప్రచారం మొదలు పెట్టుకుంటున్నారు. మరి అసలు ఎట్లా మీకు న్యాయం నిజంగా ఎటువైపు నుంచి జరుగుతుంది అనుకుంటారు? దీన్ని ఎట్లా అంటే వీళ్ళు ప్రజలేమో ఒక బంతిలాగా తయారు, పాలకులేమో అటు సైడ్ వాళ్ళంతా ఇటు పడుతున్నారు, ఇటు సైడ్ వాళ్ళంతా అటు పడుతున్నారు. ఇప్పుడు మొన్న ఏమైందన్నా, మొన్న తెలంగాణలో ఆల్టర్నేట్ లేదని కాంగ్రెస్ ని గెలిపించారు. కాంగ్రెస్ ని గెలిపిస్తే ఏమైంది? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చేయట్లేదు. వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్స్ ఇక్కడ కాదు, ఎక్కడ పడితే అక్కడ మేనిఫెస్టో పెట్టారు. యూత్ డిక్లరేషన్ పెట్టారు, తర్వాత ఎస్సీ డిక్లరేషన్ పెట్టారు, తర్వాత బీసీ డిక్లరేషన్ పెట్టారు, అన్ని డిక్లరేషన్ పెట్టారు. ఏ డిక్లరేషన్ మీరు ఇంప్లిమెంట్ చేసారు? ఎవరికి న్యాయం చేసారు మీరు? వీళ్ళ మీద వాళ్ళకొక ఐడియా ఉంది, మనం 5 సంవత్సరాల్లో మనం పెడదాని చేయదాని, మనం అడిగేటోళ్ళు లేరు, అప్పులు తెచ్చుకుందాని, రాష్ట్రాన్ని అప్లపాలు చేయదని. కానీ రాష్ట్రాన్ని అప్లపాలు చేస్తారు, కానీ మంత్రులు అప్లపాలు గారు, ఎమ్మెల్యేలు అప్లపాలు గారు, ప్రజాప్రతినిధులు అప్పులపాలు గారు. కానీ రాష్ట్రం మాత్రం అప్లపాలు అవుతుంది, మళ్ళీ ప్రజలు పేదలు అవుతారు తప్ప వీళ్ళు అప్లపాలు గారు. ఇది అయిపోయినాక ఏం చేస్తారు? కాంగ్రెస్ మంచి చేయలే, మళ్ళీ టీఆర్ఎస్ పోటీ అంతే. వీళ్ళంతా ఇప్పుడు ఎట్లా అంటే నిజంగా పంతే ప్రజలే వీళ్ళంతా అల్ల పడుతుంది. ఏంటంటే
ఎవడో ఒకటి ఏదో చేయాలి, నమ్మడం అనేది ఒకటి ఇది కాబట్టి ప్రజలు ఏం చేస్తారంటే ఏమో ఇటు ఏకపోతే ఇంకోటి చేయడా, ఇంకోటి చెప్పితే ఇటు చేయాలి అన్నట్టుగా వాళ్ళు నమ్ముతున్నారు. ఇక ఆ నమ్మకాన్ని వీళ్ళు ఆసర చేసుకుని ఆడుతారు. అందుకని వాళ్ళకి తెలుసా, వాళ్ళకు షుగర్ ఉండవు, బీపీలు ఉండవు, హార్ట్స్ట్రోక్లు ఉండవు, ఏ రావు. మనలాంటి మామూలు ప్రజలకు వస్తాయి. అవునమ్మా. ఎందుకంటే మనకు సరైన వైద్యం ఉండదు, మనకు సరైన విద్య ఉండదు. ఫస్ట్ మనకు సరైన విద్య ఉంటే మనం ఏం తినాలి, మనం ఎట్లా ఉండాలి. ఈ రోజు చూడన్నా అంత మొత్తం కార్పొరేట్ సిస్టమ్ అయిపోయింది. ఒకప్పుడు ప్రజలు, ఒకప్పుడు ఊర్లలో ఒక పిండి గిండ్రు ఉండేది, ఒక ఆయిల్ గిండ్రు, ఆయిల్ పెట్టే మిషన్ ఉండేది, అది ఉండేది ఒకటి. ఒక రకరకాల ఒకటి ఏంటిది అల్లము, పచ్చిమిర్చి, వీళ్ళు నూరే ఇప్పుడు కారం మిషన్ ఇలాంటివి ఉండేవి. ఈ రోజు అన్ని కార్పొరేట్ సంస్థలు వచ్చేసి అన్ని ప్యాకింగ్లు అయిపోయినాయి, అన్ని రోగాలు. మళ్ళీ వాళ్ళు మాత్రం తినరు, వాళ్ళు మాత్రం గానుగ నూనె తింటారు, మనకు మాత్రం ప్యాకెట్ నూనె. ఆ ప్యాకెట్ లో నూనె వస్తుందో, డీజిల్ మిగిలిపోయిన డీజిల్ ని వాళ్ళు ప్యూరిఫై చేసి మనం పంపిస్తున్నాం, మనకు తెలియదు. ఇలాంటి వాటన్నిటిని అరికట్టాలంటే ఫస్ట్ మన ప్రతి ఒక్క ఊరిని ఒక యూనిటీగా తీసుకోవాలి. ఒక యూనిటీగా తీసుకొని ఆ ఊర్లో ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఊరిని యూనిటీగా తీసుకున్నాం అనుకున్నా, ఇప్పుడు ఆయిల్ అక్కడనే, ఇప్పుడు మన వేరుశనగ మన ఊళ్ళలో పడుతుంది, పొద్దుతిరుగుడు పడుతుంది, తర్వాతకి కుసుమలు పడతాయి. అక్కడ ఒక ఇద్దరికి ఉపాధి కలుగుతుంది కదా. వాళ్ళకు లోన్స్ ఇచ్చి, వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి, వాళ్ళకు ప్రోత్సహిస్తే, వాళ్ళు గానుగ మిషన్ అలాంటివి పెట్టుకుంటే ఏమవుతుంది, ఉపాధి కలుగుతుంది, ప్లస్ మా వీళ్ళకు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాలు వస్తాయి. అట్లాగే పాలు, ఈ రోజు పాలు అత్యంత పెద్ద దరిద్రమైన, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఊర్లలో కూడా పాల ప్యాకెట్ పెడుతున్నారు. మరి పాల ఉత్పత్తి చేస్తారు, మిషన్ లో ఉన్నాయి. ఇక్కడ కార్పొరేట్ సంస్థలని ప్రోత్సహించాలి. ఒకటి ఇప్పుడు మనకు పేదవాళ్ళకు మనం ఏంటంటే కార్పొరేట్ సంస్థను, కార్పొరేట్ సంస్థ విద్యలు కార్పొరేట్ అయిపోయినాయి, వైద్యం కార్పొరేట్ అయిపోయింది. ప్రతి పేదవారికి ఏది కావాలనుకున్నావో అది కార్పొరేట్ అయిపోయింది. ఒకవేళ ఎలక్షన్ యుద్ధం స్టార్ట్ అయ్యే మూమెంట్ వచ్చింది, ఒక ప్రజలకు కానీ, నిరుద్యోగులకు కానీ, చదువుకున్న వాళ్ళకి కానీ, ఒక మన తల్లిదండ్రులు కట్టడం కానీ ఒక చిన్న మెసేజ్ ఏమి చేయగలుగుతారు. నెక్స్ట్ ఎలక్షన్ దగ్గరకు వచ్చినట్టు కదా. ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే ఏం చేస్తే అని ఒక 2 సెంటెన్సెస్ చెప్పండి. సమర్థవంతమైన వాడు పేదవాడా, ఉన్నాడా, రాజకీయ నాయకుడు కొడుక, లేకపోతే వాడు డబ్బులు పెట్టగలుగుతారా, ఇలా ఆలోచించకుండా సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి. వాడు ఏం చేయగలుగుతాడు, వాడు ప్రజలకు ఏం చేయగలుగుతాడు, నిరుద్యోగులకు ఏం చేయగలుగుతాడు, అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఏవైతే వనరులు ఉన్నాయో ఆ వనరులను ఉపయోగించి అక్కడ ఏం ఉత్పత్తి చేయగలుగుతాడు, ఎంత మందికి ఉపాధి కల్పించగలుగుతాడు. ఇలాంటి ఆలోచన గల రాజకీయ నాయకుల్ని ప్రజలు ఎన్నుకోవాలి. నిస్వార్థంగా, డబ్బు పెట్టకుండా, డబ్బులకు లొంగకుండా ఈరోజు ఎన్నుకోవాలి. ఇప్పుడు మన నియోజకవర్గాలు తీసుకుంటే ఎవరైనా ₹1,00,000 డబ్బు పెట్టకుండా, ఒక 100 కోట్లు పెట్టకుండా ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేయగలుగుతారు. ఇలాంటి ఇలాంటి విధానాలు పోవాలి. నిజాయితీగా ఓటేయగలగాలి. నిజాయితీగా ఓటేసినప్పుడు నిజమైన పాలకులు, మంచి పాలకులు వస్తారు. మనకు ఒక పాలకుడికి ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, అన్ని కలగలిపిన అన్ని నాలెడ్జ్ ఉన్నటువంటి నాయకుని ఎన్నుకోవాలి. ప్లస్ వాళ్ళు మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి. అందరికి మంచి చేయాలనే వ్యక్తులను ఎన్నుకొని ప్రజలు నిజాయితీగా ఓటేస్తే ఇది ప్రజల విన్నారు కదా. ఒక నిరుద్యోగి ఆవేదన, ఎందుకంటే తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉంది, రాకముందుకి ఎట్లా ఉంది అనే పరిస్థితి చూస్తే 2 సేమ్ అన్నట్టుగా కోణంలో చెప్తున్నారు. కొద్దిగా గమనించండి. ఎన్నుకునేటప్పుడు మనకు సంబంధించిన వాళ్ళే ఉండాలి. అధికారం అనేది మన చేతిలో ఉంటేనే మనం ఏదైనా పరిపాలించుకోగలుగుతాం. ఇక్కడ పక్క రాష్ట్రంలో చూస్తున్నాం, తమిళనాడులో విజయ్ ఎట్లా చేస్తున్నాడు, ఇక్కడ చేస్తున్నాం. అటువంటి పరిపాలన ఉంటేనే బాగున్నాడు. ఎందుకంటే కష్టం తెలిసిన వాడికే అధికారం ఇస్తే దాని కష్టాన్ని మనం చూడగలుగుతాడు, దగ్గర నుంచి చూడడు. ఇంకా డబ్బులో పెరిగి, డబ్బులో ఉండి, డబ్బులో ఇదైపోయిన తర్వాత వాడికి డబ్బే ఆలోచిస్తారు కానీ పేదవాడి పరిస్థితులు ఆలోచించారు అనేది మనం ఇక్కడ చెప్పారు. కాబట్టి దాన్ని గమనించాలని కోరుకుంటాం.